ఆరాధన వర్తమానం కొద్ది నిమిషాలు విందాం. బ్రదర్ దేవ సహాయం, ప్లీజ్ కమ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీ అందరితో కలిసి దేవుని ఆరాధన చేసే కృపను దేవుడు నాకు కూడా అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. సో దేవుణ్ణి మనం అర్థవంతంగా ఆరాధన చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మనం అర్థం చేసుకోకుండా దేవుణ్ణి అర్థవంతంగా ఆరాధన చేయలేం. దేవుడు మనకు అర్థమైతే సరిపోదు, ఆ దేవుణ్ణి మనం అనుభవించాలి. దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా అనుభవించకుండా దేవుణ్ణి మనం అర్థవంతంగా ఆరాధన చేయలేం. దేవుడు మనకు అర్థమైతే ఎలా ఉంటుందని అంటే ఏదో నోటితో, పెదవులతో, మాటలతో దేవుని ఆరాధన చేసినట్టు ఉంటుంది. కానీ దేవుని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, మన దైనందిన జీవితంలో మనం దేవుని ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి అర్థవంతంగా ఆరాధన చేయగలుగుతాం. అయితే దేవుణ్ణి మనం ఆరాధన చేయడం కోసం దేవుడు రాయించిన ఈ కీర్తనలో నుండి మనం కొన్ని విషయాలను చూసి మనం ముందుకెళ్దాం. మొట్టమొదటిగా మొదటి వచనంలో కీర్తనాకారుడు చెప్తా ఉన్నది ఏంటి అని అంటే ఆయన ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ ఇన్విటేషన్ ఇస్తూ, రండి మనందరం యెహోవా గూర్చి ఆనందగానం చేద్దాం, మనందరం కూడా యెహోవాని స్తుతిద్దాం, యెహోవాని ఆరాధన చేద్దాం, ఈ దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం అని చెప్పి ఆయన ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. అది కీర్తనాకారుడి యొక్క హృదయ వాంఛ లేదా కోరిక అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వాస్తవానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే మనందరం కూడా దేవుని ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆశ, దేవుడి కోరిక ఏంటి అని అంటే మనం ఎప్పుడు కూడా దేవుని ఆరాధించాలి అనేది దేవుని యొక్క ఆశ. అంతేగాని మనమేదో కొంత టయాన్ని దేవుడు కేటాయించి మనమేదో దేవుని ఆరాధన చేస్తున్నాం కాబట్టి మనం చాలా గ్రేట్ అని అనుకోవడానికి చాలాసార్లు అవకాశాలు ఉంటాయి. కానీ దేవుడు మన నుండి ఆశించేది ఏంటి అని అంటే మనం అర్థవంతంగా దేవుని ఆరాధన చేయాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని కీర్తనాకారుడు మొదటి వచనంలో ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రజల్ని, రండి మనందరం కలిసి దేవాది దేవుణ్ణి, ఈ దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం, ఆయనకి స్తుతిగానం చేద్దాం, ఆయన రక్షణ దుర్గాన్ని, ఆయన మనకిచ్చే భద్రతని, ఆయన మనకిచ్చే కాపుదలని ఇవన్నీ గుర్తు చేసుకొని ఈ దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం అని చెప్తా ఉన్నాడు. రెండవ వచనం చూస్తే దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఎలా ఆరాధన చేయాలి అనే దాని గురించి మాట్లాడాడు. దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి అని అంటే ఏదో నీరసంగా, ఏదో కోల్పోయిన వారంగా, ఏదో చెయ్యాలి కాబట్టి కాదండి. దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి అని అంటే సంతోషంతో ఆనందంతో దేవుడు మన జీవితానికి ఏమై ఉన్నాడు, దేవుడు మన జీవితంలో ఏం చేశాడు అనేది మనం అర్థం చేసుకుంటూ, దాన్ని ఆలోచించుకుంటూ, గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి చాలా సంతోషంగా, ఆనందంగా ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నావు. అందుకనే ఆయన చెప్తా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధన చేయాలని అంటే సంతోషంతో, ఆనందంతో వాళ్ళు ఆరాధన చేయాలి. పరిస్థితులతో సంబంధం లేకుండా, మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా, బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా, సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా దేవుని ఆరాధించగలము అంటే దేవునితో ఎప్పుడైతే వ్యక్తిగత సంబంధం ఉంటుందో, దేవునితో ఎప్పుడైతే మనం కలిసి జీవిస్తామో అప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి సంతోషంగా, ఆనందంగా మనం ఆరాధన చేయగలం. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కన్నీరు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా
మనం దేవుని సంతోషంగా ఆనందంగా ఆరాధన చేయాలనంటే ఖచ్చితంగా ఆయనతో వ్యక్తిగత సంబంధం ఉండాల్సిందే. ఆయనతో వ్యక్తిగత సంబంధం లేకుండా దేవుని ఆరాధించితే అది దేవుడికి అంగీకారయోగ్యంగా ఉండదు. దేవుడు దాన్ని అంగీకరించకపోవచ్చు. కానీ అయితే మన సంతోషంతో దేవునితో సత్సంబంధం కలిగి ఆరాధన చేస్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు కీర్తనాకారుడు ఏం చెప్పాడనంటే, దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి, దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి, ఈ దేవుడు ఏమై ఉన్నాడు, ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటి, ఆ దేవుడు నీకు నాకు ఏం చేశాడు అనేవి 4 అద్భుతమైన విషయాలు చెప్పాడు. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఒక 4 విషయాలు మనం చూడబోతున్నాం. అందులో మొట్టమొదటి మాట ఏంటి అని అంటే, ఆయన 3వ వచనం స్టార్టింగ్లోనే చెప్పిన మాట ఏంటి అని అంటే, యెహోవా ఎవరు అని అంటే ఆయన మహాదేవుడు అని చెప్పాడు. ఎవరండి దేవుడు? ఒకసారి చెప్తారా? నీవు నేను ఆరాధించే దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. ఆయన మహాదేవుడు, గ్రేట్ గాడ్. ఈ లోకంలో ఏదైనా గ్రేట్, చాలాసార్లు గ్రేట్ అనే పదాన్ని మనం వాడతాం, గొప్ప అనే పదాన్ని, మహా అనే పదాన్ని, ఇలాంటి పదాలు కూడా మనం వాడతాం. కానీ ఏదైనా గ్రేట్ అనేది ఈ లోకంలో ఉంది అని అంటే అది కేవలం దేవుడు మాత్రమే. మన దేవుడు ఎవరు అని అంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన మహాదేవుడు. ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే మన మాటల్లో ఆయన వర్ణించలేం. ఆయన వర్ణించాలనంటే మన మాటలు ఏమాత్రం కూడా సరిపోవు. మన మాటల్ని సరిపోనంతగా, మన ఊహలకి అందనంతగా, మనం అర్థం చేసుకోవడానికి కూడా పూర్తిగా అందనంతకంటే ఎక్కువగా ఆయన మహాదేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ మహాదేవుడు మనం చూస్తున్న ఆకాశాన్ని, సముద్రాన్ని, పర్వతాలని, నదుల్ని, కొండల్ని, ఇవన్నీ కూడా ఆయన సృజించాడు. సమస్త సృష్టిని ఆయన కేవలం నోటి మాట ద్వారా సృజించాడు. ఈ మహాదేవుడు నిన్ను నన్ను కూడా సృజించాడు. తన చేతులతో, తన పోలికలో, తన స్వరూపంలో మనందరినీ కూడా ఆయన సృజించాడు. ఈ మహాదేవుడు ఈ లోకములో ఉండే దేవతలందరికంటే ఆయన మహాదేవుడిగా ఉన్నాడు. ఈ లోకములో ఉండే అధికారాలన్నిటికంటే, ఈ లోకములో ఉండే సార్వభౌమ అధికారం కంటే, ఈ లోకంలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటికంటే ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు, ఈ మాటలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన మహాదేవుడు, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతుల్లో ఉన్నాయి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనదే, ఆయన దానిని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఈ దేవుడు ఎంత దేవుడు అనంటే, ఎంత గొప్ప దేవుడు అనంటే, మనం చూస్తున్నవన్నీ కూడా ఆకాశం కానీ, భూమి కానీ, ఈ సమస్త సృష్టిని తయారు చేసిన ఆ గొప్ప దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. శూన్యము నుండి సమస్తాన్ని తయారు చేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏదైనా తయారు చేయాలంటే, మనుషులుగా గొప్ప గొప్ప వ్యక్తులు ఏదైనా తయారు చేయాలంటే ఉన్న దాంట్లో నుండే వాళ్ళు తయారు చేస్తారు. అవునండి, ఇప్పుడు దానికి మొబైల్ ఫోన్ తయారు చేశారు. ఒకప్పుడు మొబైల్ లేదు, ఒకప్పుడు ల్యాప్టాప్ లేదు. ఇప్పుడు ఇవన్నీ తయారు చేశాడనంటే ఆ ముడి సరుకు అనేది, రా మెటీరియల్ అనేది ఆల్రెడీ ఉన్నదే. ఈ విశ్వంలో ఉన్న దాంట్లో నుండే తీసుకొని మనిషి రకరకాలవన్నీ తయారు చేస్తూ నేనే చాలా గ్రేట్ అని చెప్తా ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుండి తీసుకుంటున్నామనంటే దేవుడు ఆల్రెడీ తయారు చేసి ఈ లోకములో ఉంచిన వాటి నుండే మనం తీసుకుంటున్నాం. అందుకనే దేవుడు లేని దాని నుండి ఉన్నవాడిని సృజించాడు. ఇప్పుడు మనకు కనిపించినవన్నీ కూడా ఒకప్పుడు లేనివి ఆయన సృజించాడు. కానీ ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారంటే ఉన్న వాటిని తయారు చేస్తున్నారు, ఉన్న వాటిలో నుండి మరొకటి తయారు చేస్తున్నారు. ఎవరు గొప్ప అంటారు? ఎవరు గ్రేట్ అంటారు? సో ఆయన అంత గ్రేట్.
ఆయన మహత్కార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన లాంటి దేవుడు మరెవరో కూడా లేరు. అందుకే ఆయనకున్న పేరేంటి అంటే ఆయన మహాదేవుడు. మహాదేవుడు. రెండో మాటను చూద్దాం. 6వ వచనంలో అంటాడు, ఆయన మహాదేవుడు మాత్రమే కాదు, ఆయన మన దేవుడు. ఆయన మన దేవుడు. ఇక్కడున్న మనందరి దేవుడు. ఆయన ఎక్కడో ఏదో మూలనే, లేదా ఆకాశంలో, లేదా విశ్వంలో ఎక్కడో ఉండిపోయిన దేవుడు కాదు సుమా. ఆయన ఎక్కడో మనకి తెలియనంత దూరంలో, మనకి అందనంత దూరంలో ఉండిపోయిన దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరు అని అంటే ఎవరండి? నా దేవుడు. ఈయన నీ దేవుడు. ఈయన నా దేవుడు, ఈయన నీ దేవుడు. ఈయన ఎవరు అని అంటే మన దేవుడు. ఆయన మనతోనే ఉండే దేవుడు. అందుకనే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఆయన వెనకాడలేదు. ఎందుకు అని అంటే ఆయన నీ దేవుడు, ఆయన నా దేవుడు. ఆయన దేవుడిగా మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రిగా కూడా ఉన్నాడు. ఒక తండ్రిలాగా, ఒక గైడ్ లాగా, ఒక మంచి ఫ్రెండ్ లాగా దేవుడు మనకి బైబిల్లో పరిచయం చేస్తూ ఉంటాడు. ఆయన మన దేవుడు. మనలో ఎంతమందివి దీన్ని గుర్తించగలుగుతున్నాం మన జీవితాల్లో? ఆయన నా దేవుడు అని మనం గుర్తించగలిగితే దానిని మించిన ఆరాధన మరొకటి ఉండదు. ఎస్, నువ్వు నాకుండే పరిస్థితులన్నిటిలో నువ్వు నా చాలిన దేవుడు, నువ్వు నా దేవుడివి అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో దేవుడు కోరుకునే అద్భుతమైన ఆరాధన అదే. ఆయన మన పరిస్థితులన్నిటిలో చాలిన దేవుడు. మూడో మాటని మనం చూద్దాం. ఆయన మూడో వచనంలో రెండో మాట చివరిలో ఉన్న మాట ఏంటి అని అంటే ఆయన మహారాజు. ఈ రోజుల్లో రాజులు లేరు కాబట్టి మనకు అర్థమైన మాట ప్రభు అని అనొచ్చు. ఆయన గ్రేట్ లార్డ్ ఆర్ గ్రేట్ కింగ్. ఈ లోకంలో ఎవరైనా రాజులు ఉన్నారు అని అంటే, అధికారులు ఉన్నారు అని అంటే, లేదంటే గొప్ప తెలివైన వాళ్ళు, గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళందరికంటే జ్ఞానం కలిగిన రాజుగా, ప్రభువుగా ఉన్నాడు. ఈ దేవుడు సర్వాన్ని ఆయన పాలిస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే సర్వము, సమస్తము, భూమి ఆగద స్థలములు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ప్రభువుగా ఉంటూ ఈ సర్వ సృష్టిని పాలిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా పాలిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన చెప్తా ఉన్నాడు ప్రతిదీ కూడా ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన తెలియకుండా, దేవుడితో అనుమతించకుండా, దేవుడు మన జీవితాల్లో కానీ, ఈ సమాజంలో కానీ, మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, ఎక్కడైనా కానీ దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు. దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని అనుమతితోనే అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈయన ఎవరు అని అంటే ఆయన మహాప్రభు. మన వ్యక్తిగత జీవితాల దగ్గరికి వచ్చేసరికి మనల్ని మనం దేవుని యొక్క అధికారానికి అప్పగించుకుంటే, దేవునికి మనం ఉన్నది ఉన్నట్టుగా ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకుంటే దాన్నే మనం ఏమంటామనంటే దేవుడు మన జీవితానికి ప్రభు అని చెప్పొచ్చు. దేవుడు మన జీవితానికి ప్రభువు, మన జీవితానికి రాజు అంటే అర్థం ఏంటి అని అంటే మనం ఉన్న చోటున ఆయనకి అప్పగించుకోవడమే, ఆయన అధికారానికి మనం ఇచ్చేసుకోవడమే. అలాంటి ఆరాధనని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మన దగ్గర నుండి ఆశిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అధికారాన్ని, దేవుడి యొక్క అజమాయిషిని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన జీవితాల్లో సంపూర్ణంగా ఆయన చేయాలని కోరుకుంటా ఉన్నాడు. అలా ఎప్పుడైతే చేయడానికి మనం సిద్ధపడతామో, మనం ఇష్టపడతామో దాన్ని దేవుడు గొప్ప ఆరాధనగా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు.
చాలాసార్లు ఆరాధనలో మన పాటలు పాడడం, దేవుని స్తుతించడం, మాటల ద్వారా, కీర్తనల ద్వారాగా, వాక్యం ద్వారాగా, ఇవన్నీ మంచివే. వాటన్నిటికంటే దేవుడు కోరుకునే అద్భుతమైన ఆరాధన ఏంటి అని అంటే, మనం ఉన్నది ఉన్నట్టుగా దేవునికి అప్పగించుకోవడం, ఆయన ప్రభువుగా, రాజుగా మన జీవితంలో అంగీకరిస్తే, ఆయనకి సబ్మిట్ చేసుకుంటే, సరెండర్ చేసుకుంటే, దాన్ని గొప్ప ఆరాధనగా కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. చివరి మాట చూసి నేను ముగిస్తాను. ఇక్కడ చెప్పిన మరొక మాట ఏంటి అని అంటే, 6వ వచనం 2వ భాగంలో అంటాడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ దేవుడు ఎవరు అని అంటే, ఆయన మేపే దేవుడు. ఆయన మేపే దేవుడు. ఒక కాపరి తన గొర్రెల్ని ఏ విధంగా అయితే పట్టించుకుంటాడో, ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటాడో, ఏ విధంగా అయితే మంచి ఆహారాన్ని వాటికి ఇస్తాడో, వాటి భద్రతను ఇస్తాడో, వాటి కాపుదలను ఇస్తాడో, వాటికి కావలసినవన్నీ కూడా. గొర్రెలు వాస్తవానికి అవి మాట్లాడవు, కానీ వాటి మనోభావాలను మాత్రం కాపరి చాలా బాగా అర్థం చేసుకోగలడు. నాకు కాలికి నొప్పి వస్తుంది, కాలికి ములుగుచ్చుకుంది అని ఏ గొర్రె కూడా ఏ కాపరితో చెప్పదు. కానీ అలా చెప్పకపోయినా కానీ, అవి మాటల్లో వ్యక్తం చేయలేకపోయినా కానీ, ఆ కాపరి ఆ గొర్రెని చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఎస్, మన దేవుడు కూడా, మనందరం కూడా ఆయనకి గొర్రెలమైతే ఆయన మన కాపరే. మన కాపరి కూడా మనల్ని బాగా అర్థం చేసుకునే కాపరి. మనల్ని బాగా అర్థం చేసుకునే కాపరి. ఈ కాపరి కంటే ఎవ్వరు కూడా మనల్ని బాగా అర్థం చేసుకోలేరండి. మళ్ళీ ఎవరు కూడా బాగా అర్థం చేసుకోలేరు. మన తల్లిదండ్రులు కానీ, మన పిల్లలు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, భార్య కానీ, భర్త కానీ, ఎవరు కూడా ఈయనంత బాగా మనల్ని అర్థం చేసుకునే దేవుడు, లేదంటే ఈయనంత బాగా అర్థం చేసుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో మరెవరూ లేరు. ఎందుకు అని అంటే, ఆయనే నిన్ను నన్ను సృజించాడు, ఆయనే నిన్ను నన్ను సంరక్షిస్తున్నాడు, ఆయనే కాపాడుతూ ఉన్నాడు, ఆయనే పోషిస్తూ ఉన్నాడు, మనకు కావలసినవన్నీ కూడా ఆయనే దయచేస్తూ ఉన్నాడు. సో మనం ఆయనకి ప్రజలమైతే ఆయన మన కాపరిగా ఉంటాడు. మనకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేస్తూనే ఉన్నాడు. అందుకనే కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి దేవునికి సాగిలిపడదాం, ఆయనకి నమస్కరిద్దాం, ఆయనకి మోకరిద్దాం, ఆయన్ని అర్థవంతంగా ఆరాధన చేద్దాం అని చెప్పి ద గ్రేట్ ఇన్విటేషన్ని కీర్తనాకారుడు ఇస్తా ఉన్నాడు. అయితే ఇంత గొప్ప దేవుడు మనకు అర్థమైతే, ఇంత గొప్ప దేవుడిని మనం అనుభవిస్తే, మన అనుభవంలో నుంచి ఈ మాటలు లేదంటే ఇవన్నీ కూడా వస్తే, ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేయకుండా ఉండలేం. చాలాసార్లు ఏదో కేవలం మాటల ద్వారా ఆరాధన చేస్తూ హృదయపు లోతుల్లో నుండి రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడంటే కృతజ్ఞతాభావం లేకపోవడం, దేవుడంటే సరైన ప్రేమ లేకపోవడం, దేవుని పట్ల ఉండాల్సిన యాటిట్యూడ్, ఆ గొప్ప వైఖరి అనేది దేవుని పట్ల ఉండకపోవడం, కృతజ్ఞత రాహిత్యం కానీ అన్థ్యాంక్ఫుల్నెస్ అనేది వ్యక్తుల జీవితాల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి కేవలం నోటి ద్వారా ఆరాధన చేయొచ్చు, కానీ వాళ్ళ హృదయంలో నుండి ఆరాధన చేయలేరు. అందుకనే 7వ వచనం నుంచి 11వ వచనం వరకు కీర్తనాకారుడు ఇశ్రాయేలుల జీవితాల్లో జరిగిన ఆ చేదు అనుభవాలని, వాళ్ళు ఉండకూడని అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా అయితే వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయలేకపోయారో, దేవునికి ఇష్టకరంగా దేవుని సంతోషపెట్టే విధంగా ఉండలేకపోయారో, ఈ విషయాలన్నీ కూడా అక్కడ తెలియజేస్తూ, మనం కూడా ఆ విధంగా ఉండకూడదు అని చెప్తూ, మనం సంతోషంతో, ఆనందంతో దేవుణ్ణి అర్థం చేసుకుంటూ, దేవుణ్ణి అనుభవిస్తూ, ఆయన్ని అర్థవంతంగా ఆరాధన చేయాలని ఈ మాటలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు ముగిస్తూ మనం దేవుణ్ణి అర్థవంతంగా ఆరాధన చేయడానికి మనం పూనుకుందాం.